ఇంకోటి ఏంటనంటే చిరంజీవి గారు కొన్ని డైరెక్టర్లకైతే ఇంతవరకే చేయాలి ఇంతవరకే అనేది అయితే కొన్ని రూల్స్ అయితే పెడతారు. కానీ అనిల్కి అయితే అలాంటి రూల్స్ ఏం పెట్టలేదు. చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే ఈ సినిమాని అయితే ఫినిష్ చేసేసారు. ఫ్యామిలీ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరైతే చూడొచ్చు. చాలా ఇళయరాజా వారి సాంగ్ అయితే వాడారు ఈ మూవీలో. సుందరి అనే సాంగ్ అయితే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు అయితే వాడారు. ఈ సినిమాలో పెద్ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటనంటే చిరంజీవి గారు సింగిల్ హ్యాండ్ గణేష్ లాగానైతే నడిపించాడు సినిమా. చాలా మంది డైరెక్టర్లు ఈసారికి దొరుకుతాడు అనిల్. ఇప్పటి వరకు తీసిన సినిమా ప్రతి సినిమా హిట్టే. ఈ సినిమా అయినా ఫెయిల్ అయితే ఫ్లాప్ అవుతుంది అని అయితే చాలా మంది అయితే ఎదురు చూశారు. చిరంజీవి గారి సినిమాని అయితే చూశాను ఇప్పుడే. మన శంకర వరప్రసాద్ డైరెక్టర్ బై అనిల్ రావుపూడి. సూపర్ చేశాడు సినిమా మాత్రం. ఫ్యామిలీ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరైతే చూడొచ్చు. చాలా మంది డైరెక్టర్లు ఈసారికి దొరుకుతాడు అనిల్. ఇప్పటి వరకు తీసిన సినిమా ప్రతి సినిమా హిట్టే. ఈ సినిమా అయినా ఫెయిల్ అయితే ఫ్లాప్ అవుతుంది అని అయితే చాలా మంది అయితే ఎదురు చూశారు. అనిల్ దాని గురించి ఆలోచించకుండా అయితే సూపర్ హిట్ మూవీ అయితే మనకైతే అందించాడు. మూవీ గురించి మాట్లాడుకుంటున్నైతే డీప్గా మన చిరంజీవి గారి గురించి చెప్పాలంటే లాస్ట్ సినిమాని అయితే అదైతే ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫ్లాప్ తోటి అయితే ఇప్పుడు అయితే బౌన్స్ బ్యాక్ అయితే అయిపోయాడు. సూపర్ హిట్ తోటి అయితే మనకు రేస్లోకి అయితే వచ్చాడు చిరంజీవి గారు. నాకైతే ఒకటే డౌట్ ఉండే ఈ సినిమా చూసినంతసేపు అయితే ఏంటనంటే మన ఇళయరాజా వారి సాంగ్ అయితే వాడారు ఈ మూవీలో. సుందరి అనే సాంగ్ అయితే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు అయితే వాడారు. అది మరి పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది అయితే తెలియదు. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం అయితే పర్మిషన్ తీసుకుని అయితే వాళ్ళు యూజ్ చేయాలి. లేదంటే వాళ్ళైతే కేసులు వేయడానికి అయితే వాళ్ళకైతే 100% అయితే హక్కు ఉంటుంది. ఈ గురించి చెప్పుకుంటానైతే ఫస్ట్ హాఫ్లోనైతే నవ్వుకున్నాను. పడి అయితే నవ్వుకోలే కానీ నవ్వుకున్నాను. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బీమ్స్ అయితే కొట్టాడు. మ్యూజిక్ సాంగ్స్లలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇళయరాజా గారిది అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సుందరి అనే సాంగ్ అయితే తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అదైతే సిక్ అయింది అన్నట్టు ఆ సాంగ్. దాంట్లోకి 3 times అయితే యూజ్ చేశారు ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. క్యారెక్టర్లు అయితే శంకర వరప్రసాద్, హీరోయిన్ పేరు అయితే సుందరి. వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. కెమిస్ట్రీ అనేది చాలా మంచిగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. హీరో హీరోయిన్ అయితే లవ్ స్టోరీ అయితే కొద్దిసేపే ఉంటుంది కానీ చాలా బాగుంది. కొత్తగా అనిపించింది అదైతే ఆ లవ్ స్టోరీ. చాలా కొన్ని సినిమాలలో అయితే ఆ లవ్ స్టోరీని సాగదీస్తూ ఉంటారు కానీ ఇందులోనైతే సాగదీయకుండా అయితే చాలా బాగానైతే చూపించారు. డైలాగులు కూడా చాలా బాగున్నాయి. 2 డైలాగులు అయితే చాలా బాగున్నాయి. అవైతే నాకైతే 2 డైలాగులు అయితే గుర్తున్నాయి. డీసెంట్గా ఉన్నాయి డైలాగ్స్ కూడా. ఫస్ట్ డైలాగ్ వచ్చేసి నా శంకర్ వరప్రసాద్ వాళ్ళ మమ్మీ అయితే హీరోయిన్ తోటి అయితే చెప్తుంది. ఆ డైలాగ్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ హస్బెండ్ వైఫ్కి ఏమైనా గొడవ అయితే వాళ్ళిద్దరే చూసుకోవాలి కానీ మళ్ళీ థర్డ్ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ కావద్దు. ఏదున్నా కూడా మీరు ఇద్దరే చూసుకోవాలి. 4 గోడల మధ్యలోనే చూసుకోవాలని అయితే ఒక డైలాగ్ అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంది ఆ డైలాగ్ అయితే. ఆ సీన్ మాత్రం ప్రతి ఒక్క కపుల్ చూడాలి. చాలా చాలా బాగా అంటే బాగుంటుంది. అదే ఇంకో సెకండ్ అని చెప్పాను కదా, అదైతే పార్టీ మధ్యలో ఉంటుంది. ఆడవాళ్ళ మధ్యలో అయితే ఉంటుంది. అది దేని గురించి అని అంటే గొడవ గురించి. ఆ గొడవ ఎవరికి ఎక్కువ ఇష్టపడతారంటే మగవాళ్ళు అయితే ఇష్టపడతారు. ఆ కాన్వర్సేషన్ అయితే మగవాళ్ళ గురించి అయితే ఉంటుంది. ఆడవాళ్ళు ఈ మన ఇప్పుడు జరుగుతున్న కోర్టుకు సంబంధించింది, కోర్టును ఇట్లా తప్పుదారి పట్టిస్తారు అనేది అయితే అందులోనైతే ఉంటుంది. చాలా బాగా చూపించారు అదైతే. ఈ సినిమాలో పెద్ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటనంటే చిరంజీవి గారు సింగిల్ హ్యాండ్ గణేష్ లాగానైతే నడిపించాడు సినిమాను. ఒక్కడే సింగిల్ హ్యాండ్ గానే అయితే నడిపించాడు. ఆయన భుజం మీద వేసుకొని అయితే ఈ సినిమాను అయితే నడిపించాడు. చిరంజీవి గారు కొన్ని సందర్భాలను అయితే హిందీ మాట్లాడతాడు. అదైతే చాలా బాగుంది. ఎందుకనంటే మన డైరెక్టర్కి అయితే చిరంజీవి గారికి అయితే ఈ సినిమా చిరంజీవి గారికి చాలా నచ్చింది. మొత్తం సరెండర్డ్ అయిపోయిండు. అంటే ఇక సినిమాలోకి మొత్తం వెళ్ళిపోయిండు. మొత్తం అలా లీనమై తీస్తే ఎట్లుంటుందో చిరంజీవి గారు అట్లనైతే చేసిండు. డైరెక్టర్ కూడా అంత బాగానైతే తీశాడు సినిమా. ఒకటి ఏంటనంటే చిరంజీవి గారు కొన్ని డైరెక్టర్లకైతే ఇంతవరకే చేయాలి ఇంతవరకే అనేది అయితే కొన్ని రూల్స్ అయితే పెడతారు. కానీ అనిల్కి అయితే అలాంటి రూల్స్ ఏం పెట్టలేదు. చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే ఈ సినిమాని అయితే ఫినిష్ చేసేసారు. ఈ సినిమా రివ్యూ మీకు నచ్చితేనైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సారీ మామ మధ్యలో వస్తున్నానని. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడు. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. నాకైతే కొద్దిగా సపోర్ట్ చేసినట్టయితే మీరు ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ అయితే 8.9 అయితే రేటింగ్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.